అంటే తొలి నుంచి కూడా మీ నాన్న బలమైన కాంగ్రెస్ వాది. వాళ్ళ బావలు ఇద్దరు కూడా అంటే వాళ్ళ చెల్లెళ్ళ భర్తలు వరపుల సుబ్బారావు గారు కావచ్చు, జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అప్పట్లో. మరి అంత కరడుగట్టిన కాంగ్రెస్ వాదులైన కుటుంబం నుంచి మీరు ఒక్కసారికి ఎందుకు యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వెళ్ళిపోయారు? అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా మంది. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి జగన్ గారు ఆ రోజు జగన్ గారు రాజశేఖర్ గారు బిడ్డగా జగన్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్నది స్ట్రాంగ్గా ఈ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ వాది నమ్మారు, స్ట్రాంగ్గా నమ్మారు. రాజశేఖర్ బిడ్డకి అండగా ఉండాలని ఆ రోజు చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది, నేను ఇంకా ఆ రోజుల్లో ఒక మండలంలో నియోజకవర్గంలో చిన్న నాయకుడు, పెద్ద కాదు, ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జగన్ గారు ఉంటారు. ఓన్లీ కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జగన్ రాజశేఖర్ గారి కుటుంబాన్ని సరిగా ప్రయారిటీ ఇస్తలేదు, జగన్ గారికి అన్యాయం చేస్తున్నారనే బాధతో జగన్ గారు వెంట నడగాలని కాంగ్రెస్ వాదులు చాలా మంది ఆ రోజు జగన్ గారు వెంట నడిచారు కదండి. అంటే అప్పట్లో మీకు కేవలం ఎందుకంటే ఆ రోజు మరి అక్కడ ఆ స్థాయిలో మనం మాట్లాడవలసిన స్థాయి కూడా కాదండి. ఆ రోజుల్లో అయితే సోనియా గాంధీ గారు కేంద్రాన్ని చక్రం తిప్పుతా ఉంటే ఒక్క జగన్ గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించబడడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనుసూపు మేర కనిపించకపోయిందండి. అంటే ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రోజే ఒక ప్రయారిటీ ఇచ్చి ఆయనకి ఒక గుర్తింపు ఇస్తే ఆ పార్టీలో కేంద్ర మంత్రి ఇస్తామన్నారు కదా. మరి అది నాకైతే ఐడియా లేదు. ఆ రోజు అలాగా సార్ కేంద్ర మంత్రి గురించి నాకున్న వచ్చిన ఉద్దేశం ఏంటి, నాకు ఐడియా ఏంటి, ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వము, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలి చనిపోయిన వారిని ఓదార్చాలి, నా తండ్రి కోతం వందల మంది చనిపోయారు, వాళ్ళందరినీ నేను ఓదార్చాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి అన్నప్పుడు ఓదార్పుకు అనుమతి ఇవ్వను, అందరినీ ఒక చోటుకు పిలిచి ఆ చెక్కులు ఏదో ఇచ్చేసేయని సోనియా గాంధీ, లేదు నేను వెళ్లాల్సిందే, ఓదార్పుకు వెళ్లాల్సిందని ఒక వివాదం జరిగినప్పుడు జగన్ గారు విభేదించి బయటకు వచ్చారు. ఇది విషయము.